బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ కంచి కామాక్షి మాం పాతు కరుణాక్షి. శ్రీ కంచి కామాక్షి మాం పాతు కరుణాక్షి. శ్రీ కంచి కామాక్షి మాం పాతు కరుణాక్షి. ఏకాంబరేశ్వర్ జాయ నిజ వీక్షాగత మాయా. శ్రీకంప తటశాల శ్రితరక్షా కరుణాక్షి. శ్రీవదున్మీలన ఖేలా. శ్రీవదున్మీలన ఖేలా. పరిపూతామ్రక తరుమూల. పరిపూతామ్రక తరుమూల. దీక్షాపూరిత నటకావ. ఆమె ఏకాంబరేశ్వరుని భార్య. ఆమె చూపులే మాయను సంహరిస్తాయి. కంపానదీ తీరమే ఆమె సభాభవనం. ఆశ్రితులను రక్షించడమే ఆమె శీలము. ఆమె ఆటగా శివుని కన్నులు మూసింది. తన చూపులతోనే భక్తుల కోరికలను తీరుస్తుంది. సచ్చిదానందానికి ఆమె హద్దు. ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి దిగంబరంగా ఉన్నటువంటి చెలికత్తెలతో సరసాలాడుతూ ఉన్నది. ఇంతలో అనుకోకుండా శివుడు అక్కడికి వచ్చాడు. పార్వతీదేవి కంగారు పడి దిగంబరంగా ఉన్న యోగినిల మానం కాపాడటం కోసం శివుడి యొక్క 2 కళ్ళును తన అరచేతిలో మూసింది. శివుడి యొక్క కళ్ళు మూయటంతో ఇంతలో బంగారు వంటి ఆమె శరీరం నల్లగా మారిపోయింది. ఎందుకంటే శివుడి యొక్క దృష్టి నుంచినే అమ్మవారు బంగారు స్వర్ణాంబికగా కనపడేది. ఎవరి కాంతి అది? శివుడి యొక్క కాంతి. ఆ శివుడి కాంతితోనే సౌందర్య లహరిలో కానీ శివానంద లహరిలో కానీ అత్యద్భుతమైనటువంటి వివరణ భగవత్పాదులు వర్ణించారు. ఎప్పటికైనా చెప్పుకుందాం మనం. ఆమె శరీరము నల్లగా మారిపోయింది. అది చూసి భయపడుతున్న పార్వతీదేవికి శివుడు ఇలా చెప్పాడు, గౌరీ, నీవు కొద్ది క్షణాలు నా కళ్ళు మూయటం వల్ల
లోకాలకు సూర్యచంద్రులే లేక అకాల ప్రళయం సంభవించింది. ఆ జీవహింస పాపం వల్ల నీకు ఇలా జరిగింది, నీ శరీరం అంతా నల్లగైపోయింది. అప్పుడు పార్వతీదేవి ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ఇలా బోధించాడు, నీవు చిన్నపిల్ల రూపంలో బదరికాశ్రమునకు వెళ్ళు. అక్కడ కాత్యాయన మహర్షి నిన్ను పుత్రికగా స్వీకరించి 8 ఏళ్లు పోషించి మోక్షం పొందుతాడు. అక్కడి నుంచి నీవు కాశీనగరం మీదుగా కాంచీ నగరానికి వెళ్ళి అక్కడ సైకతలింగ రూపంలో ఉన్నటువంటి నన్ను గూర్చి తపస్సు చేయి. సైకతిక లింగం అంటే ఇసుకతో చేరినటువంటి లింగం. అక్కడ తపస్సు చేయి. నేను వచ్చి నిన్ను మళ్ళీ వివాహం చేసుకుంటాను. గౌరీదేవి శివుడు చెప్పినట్లుగానే కాత్యాయన పుత్రికై అనంతరం కాశీ క్షేత్రంలో కొన్నాళ్ళుండి కాంచీ నగరం చేరింది. అక్కడ మామిడి చెట్టు క్రింద గల ఏకాంబరేశ్వర సైకత లింగాన్ని గుర్తించి అక్కడే తపస్సు చేయసాగింది. ఒకనాడు నారద మహర్షి ఆమెను చూసి ఆమె కార్యసిద్ధికై పంచబాణ మంత్రాన్ని, మన్మథాత్మకుడైనటువంటి శివుని మంత్రాన్ని ఆమెకు ఉపదేశించాడు. గౌరి ఆ మంత్రంతోనే తపస్సు చేయసాగింది. అక్కడ కైలాసంలో శివుడికి కైలాసమంతా కామాగ్నిలో కాలిపోతున్నట్టు తోచింది. శివుడు యోగినీ గణాలను పిలిచి వారితో యోగక్రీడ చేశాడు. అయినా ఆ జ్వాల తగ్గలేదు. అప్పుడు గంగాదేవి, యోగక్రీడ అంటే మామూలు క్రీడ అంటే ఏదో ఆటలాడుకోవటం కాదు. క్రీడ అంటే యోగ తపస్సు చేశారు వాళ్ళతో, ఆ యోగినులతో. అది శ్రీచక్రార్చన సమయంలో ఏ యోగినీలు ఎక్కడెక్కడ ఉంటారని వస్తుంది. అది చాలా అద్భుతమైనటువంటి వర్ణన. అది మహాయోగినీలు. వాళ్ళకు శరీరమే లేదు. వాళ్ళకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు శరీరం కనపడుతూ ఉంటుంది. ఆ యోగినీలు వాళ్ళు కూడా అమ్మవారి రూపాలే మొత్తం. అది ఆ యోగినీలతో క్రీడ చేశాడు, యోగ క్రీడ చేశాడు అంటారు. ఆ యోగ క్రీడ చేసినప్పటికి కూడా ఆ తాపం జ్వాల తగ్గలేదు. అప్పుడు గంగాదేవి ఇది గౌరీ తపస్సుకు ఫలితమని శివునికి వివరించింది. అప్పుడు గంగాదేవి చెప్పింది పక్కలో ఉండి, ఇది అమ్మవారు తపస్సు చేస్తూ ఉన్నది కాబట్టి ఆమె యొక్క ప్రభావంతోనే ఇక్కడంతా ఈ శివలోకంలో అంతా కూడా అగ్ని జ్వాలలాగా ఉంది. ఎవరు తట్టుకోలేనటువంటి తాపము కలుగుతూ ఉన్నది. ఆవిడ సంతోషపడితేనే ఈ జ్వాలలన్నీ తగ్గుతాయి, లేకపోతే తగ్గవు. అప్పుడు శివుడు గంగా ప్రవాహాన్నే బాగా పెంచాడు. అయితే నువ్వే ఎక్కువ, అక్కడ ఇంకా ప్రవాహం ఎక్కువ పారు ఉన్నాడు. దానిలోనే తాను కూర్చున్నాడు. కొద్దిగా శాంతి కలిగింది. గంగలో కూర్చున్న తర్వాత శాంతి కలిగింది. శివుడు గంగను పిలిచి గౌరీ తపస్సును పరీక్షించరమన్నాడు. నువ్వు వెళ్ళి పరీక్షించుకునిరా ఎట్లా చేస్తున్నదో. గంగా మహాప్రళయ రూపిణిగా కాంచీనగరం మీదకు దూకింది. గంగ దూకింది. గౌరీ ఆ జలప్రవాహాన్ని చూసి తన యొక్క చెలికత్తైనటువంటి దుర్గను ఆ జల నివారణకై పంపించింది. వెళ్ళి దీన్ని అరికట్టు, ఏమిటి దీని మీద అంతగా పడుతూ ఉన్నది ఈ గంగ, ఈ పెద్ద ప్రవాహం ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు అరికట్టు అని చెప్పింది తన రూపమైనటువంటి దుర్గాదేవిని. ఆ దుర్గాదేవి విశ్వభక్షణం అనేటువంటి పేరు గల తన చేతి కపాలాన్ని ఎదురుగా పెట్టి వచ్చే జలప్రవాహాన్ని అందులోకి ఆకర్షించింది. ఆ దుర్గామాత తన కపాలాన్ని ముందు పెట్టేసింది, భిక్షాపాత్రగా పెట్టి దాంట్లో గంగనంతా బంధించింది. గంగతో పాటు శివుడు కూడా వచ్చి కపాలంలో పడ్డాడు. అప్పుడు శివుడు కోపించి వేల రేట్లుగా జలప్రవాహాన్ని పెంచాడు. ఆ ప్రవాహాన్ని ఆ కపాలం ఆపలేకపోయింది, ఎక్కువ వచ్చేసింది.
అది చూసి గౌరీ భయపడి తన సోదరుడైన విష్ణువుని ప్రార్థించింది. విష్ణువు వచ్చి శివుడే నాకు గతి అని గట్టిగా ధ్యానిస్తూ, శివలింగాన్ని కౌగిలించుకో, ఆయనే నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు. చూడు, మేమంతా ప్రార్థన చేయటం కాదు, నువ్వే ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకో. అప్పుడు పార్వతి భయంతో గట్టిగా ఆ శివలింగాన్ని ఒక్కపారి గట్టిగా కౌగిలించటం వల్ల ఆ శివలింగం మీద ఆమె కంఠాభరణాల నొక్కులు పడ్డాయి. శివుడు ఆ స్పర్శకు పులకించి ప్రత్యక్షమై గంగను ఆపి పార్వతిని దగ్గరకు తీసుకున్నాడు. ఆ గుర్తులు ఈనాటికి ఆ లింగంపై ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడొచ్చు, ఆభరణంలాగానే ఉంటుంది లింగం. తాను కౌగిలించుకుంది ఆ ఆభరణాలు, అమ్మవారి యొక్క గౌరీ ఆ ఆభరణాలు ధరించిన ఆభరణాలంతా శివలింగం మీద పడింది. పడుతూనే ఆ శివలింగానికి పూర్తిగా ఆభరణాలు గుర్తు అట్లానే ఉండిపోయాయని చెప్తారు. For more videos like this, subscribe Big TV channel.